ఆనాడు తీసుకొచ్చిన ఆ భోగాపురం విమానాశ్రయం మేంగా తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మీరు చూపిస్తారు తప్ప, మీరు వెళ్తూ దారిలో ఫోటోలు తీసుకుంటారు తప్ప, మీరంటూ కొత్తగా ఈ 18 నెలల కాలం 2 సంవత్సరాలు 24వ సంవత్సరంలో అర్ధ భాగం 25వ సంవత్సరం పూర్తి భాగం అయిపోయి వచ్చింది. కానీ ఎక్కడా కూడా మీరు ఎక్కడ పారిశ్రామిక రంగంగా కానీ ఎక్కడ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే లేదు, విజయనగరం జిల్లాలో ఎలాగూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఏవైనా ఇక్కడ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చినాయి. ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఆనాడు మేము ల్యాండ్ ఇచ్చి వాళ్ళ యాక్టివిటీ చేర్పిస్తాం. అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబడుతుంది. చెప్పండి మీరు ఒక్క ప్రాంతంలో ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇక మీరు చెప్తే సూపర్ 6 హామీలు ప్రధానమైనవి. మీరు హామీలు అమలుపరిచి అంటారు. ఇక లెక్కలు గణాంకాలతో చెప్తాను. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షను ఒక 60 సంవత్సరాల వృద్ధుడికి కానీ లేదు తన భర్త చనిపోయి తన కుటుంబాన్ని నిలువు నీడలు చేసిన ఒక అభాగ్యురాలికి ఒక వితంతు పెన్షన్ కానీ, లేదు నేను అనారోగ్యంతో కూడిపోయి ఉన్నాను, నేను అనారోగ్యం పాడయ్యాను, నాకు ఒక మెడికల్ పెన్షన్ కానీ, ఒక్క కొత్త పెన్షన్ నేను సవాల్ విసురుతున్నాను. సంబంధిత మంత్రి గారు చెప్తున్నాను. ఈ విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఈ రాష్ట్రానికి మంత్రి మీరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు, మేము ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్నీ ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్స్ వస్తే సుమారు 5 లక్షల పైచులుక పెన్షన్లు మీరు కోత కోసేశారు. మీరు మొత్తం పెన్షన్లన్నీ కూడా ఒక్క పెన్షను మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే మా ప్రభుత్వం దీపై నాటికి 66,34,000 పెన్షన్లు సుమారు, అంటే సుమారుగా తీసుకుంటే 27 లక్షల పెన్షన్లు ఇచ్చాం 5 సంవత్సరాల్లో. ఇది ఇస్ ఆన్ రికార్డ్. ఊరినే మాట్లాడేదని చెప్పేటప్పుడు మీరు తిరిగి స్పందించేటప్పుడు నోటి మాటతో చెప్పకండి, రికార్డెడ్గా చెప్పండి, గణాంకాలతో చెప్పండి. ఇవాళ మీరు ఇస్తున్న పెన్షన్లు సుమారుగా 61 లక్షల పెన్షన్లు, అంటే 5,09,767 పెన్షన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి ఈ రోజుకి డిఫరెన్స్. ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఓ పక్క నుంచి కోత వేస్తూనే ఉన్నారు. అంటే ఎంతమంది చూడండి, రేషియో తీసుకుంటే సుమారుగా 40 లక్షల నుంచి 27 లక్షల 5 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 5 lakhs తక్కువ లేకుండా, అంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs మినిమం యావరేజ్గా గ్రోత్ ఉంది పెన్షన్స్. ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పెన్షన్స్ వస్తున్నారు, ఎందుకంటే గ్రోత్ రేట్ చూసుకుంటే 5 లక్షల నుంచి 5,50,000. మీరు ఈ సంవత్సరంలో తీసుకుంటే సుమారు నా లెక్క ప్రకారం 7.5-8 లక్షల పెన్షన్ కొత్తవి రావాలా, పాత తీసిన పెన్షన్ చూసుకుంటే 5 లక్షలు, అంటే 13 లక్షలు. సేపు కొన్ని ఇందులో డెత్ కేసులో లేకపోతే కొన్ని ఇనెలిజిబుల్ తీసుకుంటే అవ సుమారుగా 10-12 లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. మీరు ఒక పక్క ఏం చెప్తారు, నేను సూపర్ 6 అన్ని అమలు పరుస్తామంటారు. ఇంక ఇది కాకేటి మళ్ళీ మీరు ఇచ్చిన హామీ 50 సంవత్సరాల పెన్షన్. ఆ 50 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చెప్పక్కలేరు. ఆధార్ కార్డు తీస్తే బోల్డ్ మంది లిస్ట్ వస్తుంది, డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. 50 సంవత్సరాలు నిండి వాళ్ళందరూ మీరే పెన్షన్లు అని చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ. అది లేదు. మళ్ళీ మీరు వచ్చి మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు అన్నారు. అదేదో P4 అన్నారు, P4 4 రోజులు P4 అన్నారు, మరిసిపోయారు. అది దాని గురించే గుర్తులేదు. ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పగా ఏమనుకుంటుందంటే మనం 4 రోజులు ఏదైనా చెప్పేస్తే అది అయిపోయింది అనిపించేస్తే తర్వాత మన దూరం సూత్తెక్కర్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా P4 కనబడుతుందా, P4 మాట కనబడుతుందా, దాని గురించి ఒక P4 అన్నారు, దానికి ఒక సపరేట్ సబ్జెక్ట్ అన్నారు, దానికి ఒక ఆఫీస్ అన్నారు, అదేదో అన్నారు. ఏదో కొంతమంది వచ్చి మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న P4 ఏదో దత్తత తీసుకున్నారు. ఆ దత్తతలు ఏదో బంగారు కుటుంబాలు మన సోదరులు అప్పచెప్పి అందించారు. ఇప్పుడే మాకు బంగారు కుటుంబాలు అన్నారు. ఆ బంగారు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో ఆ P4 ఏందో, ఎవరైతే ఆనాడు మరి
నాయకుల మెప్పు కోసమో పెద్దల మెప్పు కోసమో మేము వచ్చి దత్తత తీసుకున్నా అన్నారో, ఈ దత్తత తీసుకున్న వాళ్ళు ఈ దత్తత తీసుకున్న ఈ రోజు వరకు ఆయనకి ఏం చేశారో మేము గుర్తు చేస్తాం. మేమే వాళ్ళని చేయమని గట్ట మేమే ఒత్తిడి చేయం. మాకు తెలుసు ఇవేం జరిగేవి కాదని. ప్రజలు గుర్తు చేస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తారు, ఎన్నికలు ముందే హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత వచ్చిన తర్వాత ఏ రకమైన హామీలు ఇస్తారు. ఇక రాబోయేది రేపు కొత్తగా కొత్తతో రాబోతుంది ఒక పెద్ద మహాగణం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం అత్యధికంగా అవసరమైనది ఆనాడు. మరి ఏమన్నా ఆనాడు మహానుభావులు ఇవాళ దాంట్లో భాగస్వాములు, ప్రధానమైన భాగస్వాములు ఇద్దరు మహానుభావులు ఇవాళ లేరు. వాళ్ళు దేవుడు అయిపోయారు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఒకరు, రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఎస్ పెడితే ఆ రోజు విజయనగరం జిల్లాలో అత్యధికంగా స్టేట్లోనే లాంచ్ చేసాం ప్రోగ్రాం. ఆ రోజు మెరకముడదా మండలం ఎమరాయవలసిన గ్రామంలో, ఆ గ్రామంలో లాంచ్ చేయడానికి కారణం ఏంటని ఆ రోజు మేము స్టాటిస్టిక్స్ తీసాం. ప్రభుత్వం ఎందుకు ఈ గ్రామాన్ని ఐడెంటిఫై చేశారంటే ఈ గ్రామంలో అత్యధిక మంది వలసలు ఉన్నారు, ఈ గ్రామంలో సుమారు 90% మంది వలసలు ఉన్నారండి, ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఇంతేమంది. అందుకని ఆ గ్రామంలో ఆ రోజు ఆ విలేజ్లో ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తాం. విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆనాడు ఉన్న పెద్ద సత్యబాబు గారి నాయకత్వం. ఆ రోజు మేము ఆ రోజు అడిగాం స్టాటిస్టిక్స్, ఎందుకు ఈ గ్రామాన్ని మీరు ఐడెంటిఫై చేశారంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా అంటే సుమారు 90% మంది కుటుంబాలు ఇక్కడ ఇల్లు మాత్రం ఉన్నాయి తప్ప మనుషులు ఎవరు ఎక్కడ లేరండి, అందరూ వలసలు పోయారండి. అంటే ఆ రోజు విజయనగరం లాంటి ప్రాంతం వలసలు వెళ్ళిపోయే ప్రాంతం. ఇవాళ మరి ఈ ప్రభుత్వం చూడాలి, చట్టంలో మార్పులు రాలే, చట్టం బాగానే ఉంది. జీరామ్జీ చట్టం మార్పు చేసినా మేము దాన్ని అన్నీ కూడా బైఫ్రికేట్ చేసి చూసుకున్నాం, డీటెయిల్డ్గా తీసుకున్నాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ పెంచారు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా డెవలప్ చేస్తారు. చూడాలి ఈ ప్రభుత్వం దాన్ని ఎంతవరకు దాన్ని ఆనర్ చేస్తుంది. ఆ రోజు 90-10 మిడిల్ కాంపోనెంట్ ఉండేది, ఇవాళ 60-40 చేశారు. వాళ్ళు 100% ఎంజీఎన్ఎస్లో వేజ్ కాంపోనెంట్లో 90-10 ఉన్నప్పుడు కూడా 100% వేజ్ కాంపోనెంట్ వచ్చి వాళ్ళు రిలీజ్ చేశారు. 10% వేజ్ కాంపోనెంట్ ఆ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కూడా వేజ్ కాంపోనెంట్ వరకు 100% వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ డిఫరెంట్ మెటీరియల్ కాంపోనెంట్లో ఆ 10% డిఫరెన్స్ని దీంట్లో ఎమర్జ్ చేస్తుండేవారు. కాబట్టి ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా వలసలు అనేవి లేక పూర్తిగా 100% నేనైతే 5% కూడా ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరైనా అత్యధికంగా స్కిల్డ్ వర్కర్సు లేదు మాకు ఇంకా అత్యధికంగా ఆదాయం వస్తుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళారు తప్ప దాని తర్వాత వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో దాని గ్రామీణ వాతావరణం తాలూకా పరిస్థితులే మారాయి ఆనాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ దాని గురించి మరి ఎక్కడా కూడా మాట్లాడలేదు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఏదైతే జీరామ్జీ కింద చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పుడు వచ్చి ఎక్కడా కూడా ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో మేము అమలు పరుస్తామనో లేకపోతే దాంట్లో అబ్జెక్షన్స్ కానీ ఎక్కడ కూడా మేము పార్లమెంట్లో కూడా చూడలే, పార్లమెంట్ సభ్యులు కానీ ఎక్కడ కానీ. బట్ ఎనీహో చట్టం అయిందిగా, చట్టం రూపుదాల్చింది కాబట్టి ప్రజలకు ఏ రకంగా రాబోయే కాలంలో అది తెలుస్తుంది. దాని గురించి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.